హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు 10 అదేవిధంగా 11 అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. రీసెంట్గా సివిల్స్కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అయ్యిందండి అక్టోబర్ 10వ తారీఖున. ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మీద ఏ విధంగా అడిగారు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మస్ట్గా డైలీ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవ్వండి అని నేను నెంబర్ ఆఫ్ పీపుల్స్కి చెప్పాను. అదేవిధంగా ఒక్క సివిల్స్కనే కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగంకైనా కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి మీరు సిద్ధం కండి, ఓకేనా. ఇవి మీకు ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. నేను 2020 నుండి చెప్తున్న కరెంట్ అఫైర్స్ను కూడా చాలా ఎగ్జామ్స్లో వచ్చాయి రిపీటెడ్గా. కాబట్టి ఫాలో అవ్వండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. వీళ్ళు ఎవరైతే తెలంగాణ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ సిరీస్ తీసుకొస్తున్నారు. ఇక్కడ కనబడుతున్న 6 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఇది ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకరు వచ్చేసి జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, రీజనింగ్, ఇండియన్ హిస్టరీ మీద ఇస్తారు. అండ్ అదేవిధంగా అర్థమెటిక్ బెస్ట్ షార్ట్ కట్స్ అనేది ఆల్ ఎగ్జామ్స్కి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని తీసుకొని రివిజన్ చేస్తారు ఎంవి నారాయణ గారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఆనంద్ రెడ్డి గారు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ అండ్ బయాలజీ మీద రాపోల్ శ్రీనివాసులు వచ్చేసి డిస్కషన్ చేయబోతున్నారు. అండ్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ నుండి నేర్చుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2కి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. డెడికేటెడ్ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. ఇంటరాక్టివ్గా నేర్చుకోవచ్చు. వాళ్ళు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్రీకి ప్లస్కి తేడా కనబడుతుంది. ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ ఉంటాయండి, బట్ ప్లస్ మాత్రం కూడా అన్నీ కంప్లీట్ అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తారు. అయితే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల నచ్చిన సెషన్ని, నచ్చిన క్లాస్ని ఫాలో అవుతూ ఆ వీడియోస్ని లేదా పీడిఎఫ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 1 మంత్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి యాక్చువల్గా 1400 రూపాయలండి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 1260 రూపాయలకి వస్తుంది. దీనికి వచ్చేసి ఈడియూ టెక్ 10, ఈడియూ టీఈసీ ఓకే 10 ఈ కోడ్ కానీ మీరు వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1260 రూపాయలకి మీకు ఈ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దేశ్ కే మెంటర్ ఈ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రము లేదా యూటీ ప్రారంభించింది అంటే ఢిల్లీ అండి. ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే పర్టికులర్ ఆ ఢిల్లీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసము ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దేశ్ కే మెంటర్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. ఈ కార్యక్రమం అనేది ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కోసం, వాళ్ళ స్కిల్స్ని పెంచుకోవడం కోసం సలహాలు సూచనలు ఎవరైతే మెంటర్ని నియమిస్తారో ఆ మెంటర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దీని ద్వారా వాళ్ళ లైఫ్లో మంచి కెరీర్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఈ ప్రత్యేకమైన కార్యక్రమం అంటే ప్రోగ్రామ్ అనేది ఆ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది, ఒక గైడ్ లాగా. తర్వాత సెకండ్ వన్, ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ 9000కి పైగా న్యాయవాదులను ప్రాక్టీస్ చేయకుండా వారిపై నిషేధం విధించింది? చాలా ఇంపార్టెంట్గా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. గుజరాత్ రాష్ట్రంలో 9000కి పైగా న్యాయవాదులను ప్రాక్టీస్ చేయకుండా వారిపై బార్ కౌన్సిల్ ఆఫ్ గుజరాత్ నిషేధం విధించింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన బార్ కౌన్సిల్ ఉంటుంది. అయితే వీరి ఆదేశాల ప్రకారం గుజరాత్లో 9168 మంది న్యాయవాదులు ఆ రాష్ట్రంలో ఏ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేయలేరు. గుజరాత్ బార్ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధానికి గురైన న్యాయవాదులు ఎవరైతే ఉంటారో ఆ జాబితాను రాష్ట్రంలో అన్ని కోర్టులకు, హైకోర్టులకు బార్ అసోసియేషన్ అనేది సెండ్ చేసింది. మీరు ఏదైనా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కనిపించిన పక్షంలో వారిపై చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు కూడా ఉంటాయని రిజిస్ట్రేషన్ కమిటీ చైర్మన్ అనిల్ అకేలా హెచ్చరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో చాలామంది అనుకుంటారండి, మనము లాయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడో ప్రాక్టీస్ చేస్తే మనం లాయర్ అయిపోయినట్టు కాదు. అది చేసిన తర్వాత కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో పాస్ అయితేనే మనం లాయర్ అయినట్టు లెక్క. సో ఎవరైతే అందులో ఫెయిల్ అవుతారో, ఫెయిల్ అవుతూ కూడా ఈ లాయర్ వృత్తి చేస్తున్నారో, టెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళపై నిషేధం విధిస్తూ అక్కడ గుజరాత్ బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్, ఆర్థిక శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతి ప్రకటించారు 2021లో అంటే 3 అండి.
ఆర్థిక శాస్త్రంలో ఈ 2021 సంవత్సరంలో ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డి అండ్ అంగ్రిస్ గైడో డబ్ల్యూ ఇంబెన్స్లు ఎకనామిక్స్ నోబెల్ అవార్డును గెలుచుకున్నారండి. డేవిడ్ కార్డ్కు సగం పురస్కారం దక్కగా మరో ఇద్దరు సగం ప్రైజ్ మనీ పంచుకోనున్నారు. లేబర్ మార్కెట్ గురించి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా పరిశోధనలో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లుగా నోబెల్ కమిటీ చెప్పింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఒకరు వచ్చేసి డేవిడ్ క్లార్జ్ అండ్ జాషువా డి అండ్ అంగ్రిస్ట్ గైడో డబ్ల్యూ ఎంబెన్స్లు, వీళ్ళు ముగ్గురు ఈ అవార్డు గెలుచుకున్నారు. అయితే ఇందులో ఆఫ్ అవార్డు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఒక అవార్డు వచ్చేసి డేవిడ్ కార్జ్కి వచ్చిన ప్రైజ్ మనీలో ఆఫ్లో అతనికి ఇచ్చేస్తారు. మిగతా ఆఫ్ వచ్చేసి జాషువా డి, అంగ్రిస్ట్ గైడో డబ్ల్యూ ఎంబెస్లకి ఇస్తారు. ఓకే, అయితే అమెరికాలోని బెరెక్లో ఉన్న కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ కార్డ్ సగం బహుమతి దక్కనుంది. కార్మిక ఆర్థిక వ్యవస్థ గురించి కార్డ్ కొన్ని సూచనలు చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ జాషువా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గైడో ఇమ్మెన్స్లు క్యాజువల్ రిలేషన్షిప్లు విశ్లేషించారు. సామాజిక శాస్త్రంలో చాలా వరకు అంశాల్లో కారణం ఏంటి, దాని ప్రభావం ఏంటన్న రీతిలోనే ఉంటాయి. అయితే అలాంటి విషయాలపై ఈ ముగ్గురు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇమిగ్రేషన్ వల్ల జీతంపై ప్రభావం ఉంటుందా, ఉద్యోగంలో మార్పు ఎలా ఉంటుందన్న లాంటి అంశాలను స్టడీ చేశారు వీళ్ళు. పెద్ద చదువులు చదవడం వల్ల భవిష్యత్తులో ఆదాయం ఎలా ఉంటుంది, నిజానికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఈజీ కాదు. అయితే ఇలాంటి ప్రశ్నలు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు సహజమైన రీతిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత 4th వన్, ఏ దేశ అణ్వాయుధ పితామహుడిగా పేరు పొందిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ కన్నుమూసారు అంటే పాకిస్తాన్ అండి. చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ అణ్వాయుధ పితామహుడిగా పేరుగాంచిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ చనిపోయారండి. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ వచ్చేసి 85 ఇయర్స్. 1936లో భోపాల్లో జన్మించాడు, అంటే మధ్యప్రదేశ్లో. దేశ విభజన సమయంలో పాక్కి ఆయన వలస వెళ్ళిపోయారు. పాకిస్తాన్ 1998లో అణుపరీక్ష నిర్వహించడంతో ఖదీర్ ఖాన్ పేరు బాగా పేరుగాంచింది. ముస్లిం దేశాల్లో మొట్టమొదటిసారిగా అణుబాంబు తయారీ సామర్థ్యం సొంతం చేసుకున్న దేశంగా పాకిస్తాన్ నిలిచింది. పాకిస్తాన్ నుంచి ఇరాను, ఉత్తర కొరియాలకు అణు పరిజ్ఞానం బదిలీ అయింది. సో అలా బదిలీ చేసామని చెప్పుకోవడం ద్వారా ఆయన ప్రతిష్ట అనేది దెబ్బతిన్నది. 2004 నుంచి 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఆయన్ని గృహ నిర్బంధంలో ఉంచింది. తర్వాత 5th వన్, జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2021లో ఏ రాష్ట్రం విజేతగా నిలిచింది అంటే తెలంగాణ. చూడండి, జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ విన్నర్గా నిలిచిందండి, ఆ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో తెలంగాణ 29-26 తేడాతో రాజస్థాన్ను ఓడించి తెలంగాణ ఆ టైటిల్ గెలుచుకుంది. సరూర్ నగర్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో 25 రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. తర్వాత 6th వన్, 3 నేషనల్ అవార్డుల గ్రహీత నేదుమూడి వేణు కన్ను మూశారు. అతను ఏ భాషలో ప్రముఖ నటుడు అంటే మలయాళం అండి. ప్రముఖ మలయాళ యాక్టర్ అయిన నేదమూడి వేణు ఈరోజు చనిపోయారండి. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ వచ్చేసి 73 ఇయర్స్. అండ్ అంతేకాకుండా 500కు పైగా మూవీస్లో ఆయన యాక్ట్ చేశారు. జర్నలిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి 1978లో ఫస్ట్ టైము ఆయన యాక్టర్గా స్టార్ట్ చేశారు ఆయన కెరీర్ని. కొన్ని తమిళ సినిమాల్లో కూడా కనిపించిన ఆయన 3 నేషనల్ అవార్డులు మరియు 6 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నాడు. మీకు సింపుల్గా చెప్తాను, అపరిచితుడు సినిమాలో ఏదైతే హీరో ఉన్నాడో అతని తండ్రి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనే ఈ యొక్క నేదుమూడి వేణు. అతను చనిపోయారనమాట. అండ్ తెలుగులో కూడా డబ్బింగ్ సినిమాల్లో ఆయన చేశారు, అంటే తెలుగులో డబ్బింగ్లో కనబడతారు అతను. నెక్స్ట్ 7th వన్, ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసినట్టయితే శ్రీ నరేంద్ర మోదీ అండి. భారత అంతరిక్ష సంఘాన్ని, దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ స్పేస్ అసోసియేషన్ దీన్ని అంటారు, షార్ట్కట్లో ISPA అంటారు. దీన్ని ఏర్పాటు చేసాయి ప్రముఖ సంస్థలు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ వర్చువల్గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏదైతే పర్టికులర్గా ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఉందో ఇది అంతరిక్ష శాటిలైట్ కంపెనీల ప్రధాన పరిశ్రమ సంఘం. అంటే మన ఇండియాలో అంతరిక్షానికి సంబంధించిన శాటిలైట్స్ని, అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన పరికరాలు తయారు చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించిన ఇది ఒక సంఘం అన్నమాట. భారతీయ అంతరిక్ష పరిశ్రమను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనేదే ఈ సంఘం ఉద్దేశం. ప్రభుత్వ ఏజెన్సీలతో సహా భారతీయ అంతరిక్ష డొమైన్లలో అన్ని ప్రధాన వాటాదారులతో కలిపి ఇది పనిచేస్తుంది. లార్సన్ అండ్ టూబ్రో,
నెల్కో అంటే టాటా గ్రూపు, నెల్కో అనేది టాటా గ్రూప్ కింద పనిచేసే అంతరిక్షానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ. అండ్ వన్వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్ మై ఇండియా అండ్ వాల్ చంద్రనగర్ ఇండస్ట్రీస్, అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా కలిసి దీన్ని స్థాపించాయి. అండ్ గోద్రేజు, యూస్ ఇండియా, అజిస్టా, బిఎస్టీ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బెల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మ్యాక్సర్ ఇండియా సంస్థలు సైతం ఇందులో సభ్యులుగా ఉన్నాయి. తర్వాత 8th వన్, ఇండియన్ స్పేస్ అసోసియేషన్ మొదటి డైరెక్ట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే అనిల్ కుమార్ భట్ అండి. భారత అంతరిక్ష సంఘాన్ని ఏర్పాటు చేశాయి ప్రముఖ సంస్థలు. ఆ ఏర్పాటు చేసిన సంస్థలు ఏదో నేను ఆల్రెడీ పై క్వశ్చన్లో చెప్పాను. అండ్ ఈ కొత్త సంస్థకు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనే అనిల్ కుమార్ భట్ను డైరెక్ట్ జనరల్గా నియమించారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 9, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, దీన్ని PMEGP అంటారు. దీని కింద దేశంలో అత్యధిక సంఖ్యలో యూనిట్లను ఫైనాన్స్ చేయడంలో, అంటే యూనిట్లు ఉంటాయి కదా, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే యూనిట్స్ ఉంటాయి, వాటికి ఫైనాన్స్ చేయడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద మన ఇండియాలో అత్యధిక సంఖ్యలకు యూనిట్స్ ఉంటాయి కదా, ఆ యూనిట్స్కి ఫైనాన్స్ చేసింది, అంటే డబ్బులు సరఫరా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల మొత్తం వ్యయంతో PMEGP కింద సుమారు 3,588 యూనిట్లకు వివిధ బ్యాంకుల ద్వారా 123 కోట్లను పంపిణీ చేయగలిగిందనమాట. ఇలా ఇంత మొత్తంలో ఇన్ని యూనిట్లకు ఫైనాన్స్ చేయబడిన మొట్టమొదటి స్థానంలో యూపీ నిలవగలిగింది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 6 నెలల కాలంలో 19,000 కంటే ఎక్కువ ప్రాజెక్టులను స్థాపించి వాటికి 608 కోట్ల మంజూరు కోసం దరఖాస్తు బ్యాంకులు కూడా పంపారు. అయితే ఈ ప్రాజెక్టుల ద్వారా యూనిట్స్ ద్వారా 40,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ PMEGP కింద దేశంలో అత్యధిక సంఖ్యలో పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నాయని MSME అదనపు చీఫ్ సెక్రటరీ డాక్టర్ నవనీత్ సెహగల్ అన్నారు. తర్వాత 10, అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 11వ తారీఖునండి. అంటే అంతర్జాతీయంగా బాలికల యొక్క దినోత్సవాన్ని అక్టోబర్ 11 జరుపుకుంటారండి. సో బాలికల యొక్క వాయిస్ని రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ విషయంపై అవగాహన పెంచడం కోసం యునైటెడ్ నేషన్ ఈ డేని ప్రకటించిందండి. దీని ద్వారా వచ్చేసి లింగ సమానత్వం మీద అవగాహన పెంచాలి, అదేవిధంగా మహిళలకు సమానత్వం ఉండాలి, సమానత్వ విద్య ఉండాలి, పోషణ ఉండాలి, చట్టపరమైన హక్కులు రావాలి, వైద్య సంరక్షణ ఉండాలి, వివక్షత నుండి రక్షణ ఉండాలనే ఉద్దేశమే ఈ డే. అండ్ 2021లో మొదటి అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేశారు. అయితే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 2011లో డిసెంబర్ 19న ఈ డేని సెలబ్రేట్ చేయాలని అనుకున్నారు. అయితే 2012 నుండి ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 11, 45వ వయలార్ రామవర్మ స్మారక సాహిత్య పురస్కారాన్ని అందుకున్న రచయిత ఎవరు అంటే బెన్యమిన్. ప్రముఖ మలయాళ రైటర్ బెన్యమిన్ అండ్ మంతలిరిలి 20 కమ్యూనిస్ట్ వర్షాంగల్ అనే పుస్తకానికి 45వ వయలార్ రామవర్మ స్మారక సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారండి. రాజకీయ వ్యంగ్యంతో రాజకీయానికి సంబంధించిన రిలేటెడ్ ఈ పుస్తకం అనమాట. ఏదైతే మంతలిరిలే 20 కమ్యూనిస్టు వర్షాంగల్ అనే ఒక పుస్తకం ఉందో ఇది పొలిటికల్ ఇష్యూకి సంబంధించిన పుస్తకము. అండ్ ఇది మంతలీర్ అనే ఒక డెస్టిమిట్ గ్రామం చుట్టూ తిరుగుతుంది స్టోరీ. 2 దశాబ్దాల్లో దాని సంస్కృతుల్లో మతం, రాజకీయాల ప్రభావం ఏ విధంగా ఉందో ఈ పుస్తకంలో ప్రచురించారనమాట. వైలార్ రామవర్మ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక పురస్కారం లక్ష నదినిస్తుంది. అండ్ ప్రముఖ శిల్పి కనాయి కునిరామన్ రూపొందించిన శిల్పాన్ని ప్రశంసా పత్రాన్ని ఇస్తారు. నెక్స్ట్ 12, ఏ దేశ మొదటి అధ్యక్షుడైన అబుల్ హాసన్ బనీ సదర్ కన్నుమూశారు అంటే ఇరాన్ అండి. ఫ్రాన్స్లో ప్రవాసానికి ఫ్రాన్స్లో ఉండడం కోసం ఆయన కాపాడు కోసం పారిపోవడానికి ముందు 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ యొక్క మొదటి అధ్యక్షుడైన అబుల్ హాసన్ బనీ సదర్ 88 సంవత్సరాల వయసులో చనిపోయారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 13, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 10. ఓకే, ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. అసలు ఈ అబుల్ హాసన్ బనీ సదర్ ఎందుకు పారిపోయాడు అతని దేశాన్ని వచ్చేసి అంటే ఎందుకంటే అతను ఫస్ట్ ప్రెసిడెంట్ కదా, అతని మీద వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజలు ఎక్కడ అతని మీద తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతో భయంతో ఆయన పారిపోయాడు. ఓకే,
అయితే ప్రపంచ మానసిక దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 జరుపుకుంటారు. మానసిక ఆరోగ్యంపై అలాంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ఉద్దేశం. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొట్టమొదటిగా అక్టోబర్ 10, 1992లో జరుపుకున్నారండి. మానసిక ఆరోగ్య సమైక్య దీన్ని నిర్వహించింది. 1994లో మొట్టమొదటిసారిగా ఆ రోజు కోసం ఒక అంశాన్ని కూడా ఎంచుకున్నారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇన్ ఏ అన్ఈక్వల్ వరల్డ్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 14 జాతీయ పోస్ట్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 10 అండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న జాతీయ పోస్ట్ డేగా జరుపుకుంటారు. నేషనల్ పోస్ట్ డే అనేది ప్రపంచ పోస్ట్ డే యొక్క పొడిగింపు. ఇది అక్టోబర్ 9న సెలబ్రేట్ చేస్తారు. 1884లో లార్డ్ అల్హౌసీ స్థాపించిన గత 150 సంవత్సరాలుగా మన ఏదైతే భారతీయ తపాలా శాఖ పోషించిన పాత్రను గుర్తు చేసుకోవడమే ఈ యొక్క జాతీయ పోస్ట్ డే యొక్క ఉద్దేశం. ఓకే, అయితే పిన్ కోడ్లో పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అనమాట. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ని పిన్ అంటాము, మనం పిన్ కోడ్ అంటాం చూసారా, 6 అంకెలు ఉంటాయి. ఈ వ్యవస్థని 15 ఆగస్టు 1972లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి శ్రీరామ్ బికాజీ వెలంకర్ ప్రవేశపెట్టారండి. దాని ద్వారానే మనం ఇప్పుడు ప్రతి ప్రదేశానికి ఈజీగా లెటర్ని పంపగలుగుతున్నాం, పోస్ట్ని. నెక్స్ట్ 15 ఇటీవల ఏ రాష్ట్రంలో చిపి విమానాశ్రయం ఉడాన్ పథకం కింద ప్రారంభించబడింది అంటే మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో సింధుదుర్గ్ జిల్లాలోని చిపి విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రారంభించారు. అలాగే సింధుదుర్గ్ నుండి ముంబైకి మొదటి విమానం ఆర్సిఎస్ ఉడాన్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్ కింద నిర్వహించబడింది. మహారాష్ట్రలో ఉన్న తీర ప్రాంతాల్లో కొంకన్ ప్రాంతాన్ని జాతీయ వాయుపటంలో ఆవిష్కరించడము వలన మహారాష్ట్ర ప్రజలకు ఈ చర్య ముఖ్యమైనది. అంటే వలస ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలకి ఎయిర్ కనెక్టివిటీని అందించడం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిప్పి విమానాశ్రయం ఉద్దేశం. సింధుదుర్గ్ విమానాశ్రయం లేదా చిప్పి విమానాశ్రయం అని కూడా పిలవచ్చు. ఇది మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉంటుంది. ఈ విమానాశ్రయాన్ని 275 హెక్టార్లలో నిర్మించారు. తర్వాత 16 కేంద్ర ప్రయోజిత పథకాలు అమలును పర్యవేక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వమో 39 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందంటే తమిళనాడు అండి. చాలా ఇంపార్టెంట్. అంటే కేంద్రానికి సంబంధించిన ఏవైతే పథకాలు ఉంటాయో అవి ఏ విధంగా మనం అమ్మకాలు అమలవుతున్నాయి, కేంద్ర ప్రయోజిత పథకాలు ఈ స్టేట్లో ఏ విధంగా అమలవుతున్నాయి అనే దాని మీద దృష్టి పెట్టడం కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రజెంట్ అన్నాడీఎంకే ప్రభుత్వము 4 ప్రతినిధులతో సహా 39 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి దిశ కమిటీ అని కూడా పేరు పెట్టారనమాట. జిల్లా అభివృద్ధి సమన్వయ అలాగే పర్యవేక్షణ కమిటీ కనీసం 6 నెలలకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో కమిటీకి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ కో చైర్పర్సన్గా ఉంటారు. పథకాల అమలుతో పాటు లబ్ధిదారులు తప్పుగా ఎంపిక చేసిన లేదా దుర్వినియోగం అవుతున్నా, నిధులు మళ్లింపు అవుతున్నా అలాంటి వాటిని పరిష్కరించడం కోసం పథకాల అమల్లో జరిగే అవకతవకలను ఈ కమిటీ పరిశీలించి వాటి మీద తదుపరి చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేస్తుంది. తర్వాత 17 ఇటీవల యునెస్కో నివేదిక ప్రకారం 2631 పాఠశాలల్లో ఏ రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారంట. తమిళనాడు అండి. సింపుల్గా చెప్తాను, తమిళనాడులో ఉన్న 59,152 స్కూల్సెస్లో మొత్తం నిర్వహిస్తున్న స్కూల్సెస్లో గవర్నమెంట్ స్కూల్స్లో 2631 స్కూల్సెస్కి ఒక్కొక్క టీచరే ఉన్నారంట. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క టీచరే ఉన్నారంట. చూడండి, ఈ సంఖ్య కేవలం 4% మాత్రమే అయినప్పటికీ ఈ సింగిల్ టీచర్ పాఠశాలల్లో దాదాపు 87% గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయంట. పాఠశాల మౌలిక సదుపాయాలపై తమిళనాడులోని 24% పాఠశాలలకు మాత్రం ఇంటర్నెట్ సదుపాయం ఉందని, 1% మాత్రమే సమాచార అలాగే కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయని ఆ నివేదికలో చెప్పింది. ఈ నివేదిక ప్రకారం తమిళనాడులో దాదాపు 61% పాఠశాలలు లైబ్రరీ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. యునెస్కో తన నో టీచర్ నో క్లాస్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఇండియా 2021లోని ఈ విషయాలను ప్రకటించింది. తర్వాత 18 ఇటీవలే బాదల్ బగ్రి ఏ కంపెనీ సిఎఫ్ఓ పదవికి రాజీనామా చేశారంటే ఎయిర్టెల్ అండి. ఇతర అవకాశాల కోసం బాదల్ బాగ్రి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేశారని, డిసెంబర్ 2021 నుండి సౌమర్ రే కొత్త సిఎఫ్గా నియమించబడ్డారని టెలికాం ఆపరేటర్ అయిన భారతీయ ఎయిర్టెల్ ప్రకటించింది. సౌమర్ రే చార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫ్యాక్టరీ కమర్షియల్, ట్రెజరీ, కార్పొరేట్ అకౌంటెంట్స్లో 23 years ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ప్రస్తుతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉన్న బజాజ్ ఆటో లిమిటెడ్ నుండి ఎయిర్టెల్లోకి చేరబోతున్నాడు. తర్వాత 19 ఇటీవల భారతదేశం మరి ఏ దేశం స్మగ్లింగ్ను నియంత్రించడానికి జాయింట్ పెట్రోల్ నిర్వహిస్తామని ప్రకటించిందంటే నేపాల్ అండి. నేపాల్కి మన మధ్య జరుగుతున్న ఏదైతే స్మగ్లింగ్, అది ఆయుధాలు కావచ్చు, ఏదైనా సరే స్మగ్లింగ్,
అంటే అక్రమ రవాణా జరుగుతాయి కదా, అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మన నేపాల్ అదేవిధంగా మన ఇండియా చర్చలు పెట్టుకున్నాయి. ఆ చర్చల్లో డైరెక్టర్ జనరల్ శాస్త్ర సింహబాల్ అలాగే ఇన్స్పెక్టర్ జనరల్ సాయుధ పోలీస్ ఫోర్స్ నేపాల్ మధ్య 5వ వార్షిక సమన్వయ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇండో నేపాల్లో సాధారణ జాయింట్ పెట్రోలింగ్ నిర్వహించడానికి ఈ మీటింగ్లో అంగీకారం కుదిరిందనమాట. సరిహద్దుల్లో నేరాలు కానీ, ఆయుధాల స్మగ్లింగ్ కానీ, మానవ అక్రమ రవాణా కానీ ఇలాంటివి జరగడాన్ని నిషేధిస్తామని చెప్పారు, చర్యలు తీసుకుంటాం. తర్వాత 20 కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసినట్టయితే హర్ప్రీత్ కొచ్చర్. సీనియర్ ఇండో కెనడియన్ బ్యూరోక్రాట్ హర్ప్రీత్ కొచ్చర్ కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ చీఫ్గా నియమితులయ్యారండి. హర్ప్రీత్ ఎస్ కొచ్చర్ ప్రస్తుతం హెల్త్ కెనడాలో సీనియర్ బ్యూరోక్రాట్. దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అసోసియేట్ డిప్యూటీ మినిస్టర్ హోదాతో ఈ నెల చివరిలో ఇయాన్ స్టీవర్ట్ స్థానంలో ఆయన కెనడాకి పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటారు. ఓకే, ఇండో కెనడన్ అనమాట, అంటే మన భారత సంతతికి చెందిన కెనడాను. 21 మరణశిక్షకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 10. ప్రతి సంవత్సరం కూడా మరణశిక్షకు వ్యతిరేకంగా మరణశిక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వాలకి అవగాహన కల్పించడం, ప్రభుత్వాల బాధ్యతను తెలియజేయడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈ థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం ఉమెన్ సెంటెన్స్డ్ టు డెత్ ఎన్ ఇన్విజిబుల్ రియాలిటీ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. 22 ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల గౌహతిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ నియంత్రణను ఏ కంపెనీకి అప్పగించింది అంటే అదాని గ్రూప్ అండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గౌహతిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ నియంత్రణను అప్పగించింది. నార్వే సంస్థ ఆర్ఈసీని కొనుగోలు చేసి అది విషయం. 23 నార్వే సంస్థ ఆర్ఈసీని కొనుగోలు చేసిన భారతీయ సంస్థ ఇది. నార్వే సంస్థ అయిన ఆర్ఈసీని కొనుగోలు చేసిన భారతీయ సంస్థ ఇది అంటే రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ అండి. ఓకే, చూడండి, బిలియనీర్ ముఖేష్ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్, దీన్ని RNESL అంటారు. ఇది ఫస్ట్ టైం ఒక విదేశీ అంటే వేరే దేశానికి చెందిన కంపెనీని కొనుగోలు చేసిందనమాట. చైనా నేషనల్ బ్లూ స్టార్ కో నుంచి REC సోలార్ హోల్డింగ్స్ సొంతం చేసుకుంటుంది. నార్వేకి చెందిన REC సోలార్ హోల్డింగ్స్, ఇది REC గ్రూప్లో ఒక కంపెనీ. ఇందులో 100% వాటాను అంటే $77.1 కోట్ల అంటే మన ఇండియన్ కరెన్సీలో 5,783 కోట్లు ఎంటర్ప్రైజెస్ విలువకు కొనుగోలు చేసినట్లుగా అక్టోబర్ 10న రిలయన్స్ న్యూ ఎనర్జీ తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు పూర్తి అనుబంధ సంస్థగా రిలయన్స్ న్యూ ఎనర్జీ ఏర్పడిన సంగతి తెలుసు. తర్వాత 24 ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ASI ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు 2021ని ఎవరికి ప్రదానం చేశారు అంటే జి సతీష్ రెడ్డి అండి. మన ఇండియాలో వ్యోమగామిని ప్రోత్సహించడంలో జీవితకాల అత్యుత్తమ కృషికి సెక్రటరీ DDR&D అండ్ చైర్మన్ ఆఫ్ DRDO డాక్టర్ జి సతీష్ రెడ్డికి ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డును ప్రదానం చేసింది. అవార్డు ఫంక్షన్ UR రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరులో జరిగింది. డాక్టర్ జి సతీష్ రెడ్డి అధునాతన ఏవియానిక్స్ అండ్ నావిగేషన్, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన అలాగే అభివృద్ధికి మార్గదర్శకుడిగా ఉన్నాడు. అంటే మనం చూసాం DRDO చాలా పరిశోధనలు, టెస్ట్లు, చాలా ఎక్విప్మెంట్స్ డెవలప్ చేసింది రీసెంట్ ఇయర్స్లో. కాబట్టి మరి వాటిని సక్రమంగా నడపడంలో జి సతీష్ రెడ్డి గారు చైర్మన్ పదవిలో ఉండి మంచి పాత్ర పోషించారు కాబట్టి ఆయనకి అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ 25 4వ సత్యచిత్రి అవార్డు ఎవరు ఎంపికయ్యారు అంటే బి గోపాల్ అండి. తెలుగు సినిమా దర్శకుడు అండ్ ప్రొడ్యూసర్ కూడా బెజవాడ గోపాల్ అంటారు బి గోపాల్ని. భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను 4వ సత్యజిత్ అవార్డుని ఎంపికయ్యారు ఆయన. 2016లో కేరళ సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసిన ఈ అవార్డులలో 10,000 రూపాయలు ఒక జ్ఞాపిక మరియు ఫలకాన్ని ఇస్తారు. ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.